నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు మరణం అనే సినిమా ద్వారా శ్రీ రాపాక్ గారు మళ్ళీ తెరపైకి వచ్చారు. గతంలో ఆయన ఆర్జీవి యాక్ట్ చేసిన డైరెక్ట్ చేసిన మూవీలు కానీ అదే కొన్ని సినిమాల్లో చేశారు. బట్ ఇప్పుడు అంటే ఒక హీరోయిన్గా ఫుల్ లెంత్ క్యారెక్టర్ తోటి మరణం అనే సినిమాతోటి, అంటే ఇది హర్రర్ అండ్ థ్రిల్లర్ సమ్మేళనంతో వచ్చినటువంటి మూవీ. ఇది ఆల్రెడీ ట్రైలర్ మంచి అంచనాలను అందుకుంది. సో ఈ మూవీ రిలీజింగ్ డేట్ వచ్చేసి June 21న రిలీజ్ అవుతుంది అన్ని థియేటర్స్లో. సో తప్పక చూసి అందరూ ఆదరించండి. ఇప్పుడు శ్రీ రాపాక గారు మనతో పాటు ఉన్నారు, హీరోయిన్ గారు. ఆమెను అడుగుదాం అసలు ఈ సినిమాకి సంబంధించి కానీ ఆమె లైఫ్ గురించి కానీ కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాపాక్ గారు బాగున్నారా? బాగున్నాను రవి గారు, చాలా రోజుల తర్వాత. ఎలా ఉన్నారు సార్? అప్పుడెప్పుడు మనం ఆర్జీవి గారు సినిమా చేసిన తర్వాత కోవిడ్ తర్వాత కలిసాం, మళ్ళీ కలవలేదు, చాలా లాంగ్ టైం. సో మధ్యలో మాట్లాడుకున్నాం, 1-2 times మాట్లాడుకున్నాం. సో ఏంటి మూవీ మరణం ఏంటి అసలు? మరణం వచ్చేదే కానీ మన లైఫ్ లో మరణం అని తెలిసి కూడా అతి భయంకరమైంది మనం చచ్చిపోతాం అనే వర్డే. కానీ అది తెలిసి కూడా హ్యాపీగా బ్రతికేసి ఎన్నో కోట్లు సంపాదించేసేయాలి, ఏదో పెట్టేయాలి. ఎందుకంటే ప్రతిదానికి ఒక ఫుల్ స్టాప్ అనేది మనం డిజైన్ చేసుకుంటాం. దట్ మీన్స్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికి ఒక టార్గెట్, లైక్ మీది ఇంత టార్గెట్, లేదా నా బిజినెస్ ఇంత టార్గెట్, ఎన్నిళ్ళకి ఒక టార్గెట్ పెట్టుకుంటాం, ఎక్సెప్ట్ మరణం. సో దట్ ఇది ఏమంటే సినిమా టైటిల్, అంటే ఆ స్క్రిప్ట్ కి యాప్ట్ అని చెప్పి డైరెక్టర్ పెట్టిన టైటిల్ మరణం. సో కర్మ పేస్ అంటే మనం చేసే పాపాలను బట్టే మన జీవితాలు ఉంటాయని. అందులో జగన్ సత్యం. ఓకే, ఏంటంటే ఇది కంప్లీట్ గా థ్రిల్లర్ అండ్ కంప్లీట్లీ హారర్ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ స్టోరీ అండి. అంటే బాగుంటుంది. దట్ మీన్స్ ఒకటే జోనర్ లో ఒకటే దాని ఒకే పాయింట్ మీద వెళ్తా ఉంటుంది సినిమా. డిస్ట్రాక్షన్ ఏముండదు, అంటే మనం డిస్టర్బ్ అవ్వడం, ఇంకో దాని మీద ఐబాల్ వెళ్ళడం అలా ఏముండదు. సో కంప్లీట్ గా హొరర్ ఫిలిం. ఓకే, ఫస్ట్ టైం ఫుల్ లెంత్ హీరోయిన్ గా నటించారు. అంత ముందు చేసినవి కూడా ఉన్నాయి, బట్ ఇది ఎక్కువ. అదే అంటున్నాను. అందుకని ఎలా అనిపించింది అంటే మనం ఒకటే అండి, మనం ఫుల్ లెంత్ చేస్తున్నామా హాఫ్ లెంత్ 1 minute డజంట్ మ్యాటర్ టు మీ. నేనేమనుకుంటానంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ యాక్టింగ్ బేస్డ్, అండ్ అది కీ పాయింట్ కాదా, దట్స్ ఇంపార్టెంట్. మనం 1 minute చేసినా పర్వాలేదు, కానీ అది కీ పాయింట్ అయి ఉండాలి. మన క్యారెక్టర్ న్యాయం చేసి ఉండాలి. రెండోది మన క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. సో ఆ పాయింట్ ఆఫ్ లో చూస్తాను నేను ఏదైనా స్టోరీ, అంతే తప్ప ఈ రోజు అంటే నేను 2 గంటలంతా కూడా బ్యాక్గ్రౌండ్ లో హీరో పక్కన నిలబడితే ప్రయోజనం ఏముంది, అరే హీరోయిన్ పక్కన నిలబడితే ప్రయోజనం ఏముంటుంది. ఆ 1 minute అయినా. ఇప్పుడు త్రిష గారు సిమ్రాన్ సినిమాకి ఏదో నేను టీవీలో చూసాను వెరీ రీసెంట్ టైంలో. అందులో సిమ్రాన్ గారు హీరోయిన్, బాగుంది. నేను వాంటెడ్లీ రివైండ్ చేసి చూసాను, అది త్రిష గారా ఎవరు అని. త్రిష సపోర్టింగ్ క్యారెక్టర్ 1 minute ఒక్క డైలాగ్ కూడా ఉండదు, అది గుర్తున్న డైలాగ్ కూడా కాదు. కానీ త్రిష గారు ఆ సినిమా చేశారు, బట్ సూపర్ స్టార్ కదా, అంటే అన్ని లాంగ్వేజ్ సూపర్ హిట్ సినిమాలు. ఎందుకంటే ఫస్ట్ ఆపర్చునిటీ అనేది ఇంపార్టెంట్. అది వచ్చింది అనుకోండి, మన టాలెంట్ బట్టి మనం వెళ్తాం. ఒక టాలెంట్ ఉన్నా కూడా కొంతమంది సక్సెస్ అవ్వలేరు, అలానే దాని ఫేట్ కూడా ఉంటుంది. అన్ని కలిసి రావాలి. అదే. సో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్ ఈ సినిమాలో? మొత్తం ఇది అంటే 2 ways అండి. ఇందులో 2 క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి. ఒకటి రెగ్యులర్ లైఫ్ లో ఉండే ఒక ఫ్రెండ్స్ ఉంటాము, ఫ్రెండ్స్ క్యారెక్టర్ ఉంటుంది, యాజ్ ఎ గుడ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. సెకండ్ థింగ్ ఈజ్ నెక్స్ట్ ఈ హొరర్ లో ఉన్న ఒక దెయ్యం. రెండు క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి. ఓకే, సో అంటే ఈ స్టోరీ డైరెక్టర్ గారు కూడా హీరోగా ఆయన కూడా డైరెక్టర్ అండ్ హీరో. డైరెక్టర్ గారు ఏమంటే ఆయన క్యారెక్టర్ ఇస్ టోటలీ డిఫరెంట్. మా ఇద్దరి మధ్య లవ్ స్టోరీ అలాంటిది ఏమి ఉండదు. నేను ఆయనకు ఒక క్లయింట్, లైక్ ఒక పేషెంట్ ని. సాగర్ శైలేష్. ఆయన డాక్టర్, అందులో లైక్ అది భూత వైద్య డాక్టర్లు అంటారు కదా తెలుగులో, అది ఇంగ్లీష్ లో పాష్ గా ఏదో చెప్పారు. అంటే ఈజ్ లైక్ నన్ను ట్రీట్ చేస్తున్న డాక్టర్, నా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి వచ్చిన ఒక డాక్టర్ అనుకోండి. డాక్టర్. ఓకే, సో అంటే ఇప్పుడు స్టోరీ చెప్పారు డైరెక్టర్ గారు, డెర్మటాలజిస్ట్ ఏదో పేరు. ఓకే, ఈ స్టోరీ చెప్పినప్పుడు ఏమనిపించింది అంటే, మీకు గతంలో వచ్చిన క్యారెక్టర్లు కూడా కొన్ని బోల్డ్ క్యారెక్టర్స్, ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం, ఒకటే ఎక్కువగా అదే ఒకటే అదే. అంటే ఇప్పుడు కూడా ఇందులో కూడా కొంత శృంగారాలు అలాంటి ఏం లేవు, ఏముండదు. శృంగారాలు వైభోగాలు ఉండవు, ఓన్లీ భయపెట్టడం ఇంకా. అంటే లేదు, ఒక ఫ్రెండ్స్ మధ్య జరిగే స్టోరీ.
ఇప్పుడు మంజమన్ బాయ్స్ ఉంది అంటే మంజుమన్ boys. దానికి దీనికి సంబంధం సంబంధం లేదు. లేదు కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎస్ 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 ఒక ఫ్రెండ్స్ తో జరిగేది వాళ్ళ రిలేషన్ ఫ్రెండ్స్ గ్యాదరింగ్ ఎలా ఉంటుంది కైండ్ ఆఫ్ స్టోరీ దానిలోంచి వెళ్ళేది ఇది. మంచి ఒక 5-6 ఫ్రెండ్స్ ఉంటాం కదా ఆ ఫ్రెండ్స్ మధ్య జరిగే స్టోరీ. ఓకే. సో మొత్తం అంతా హైదరాబాద్లోనే షూట్ అంతా సరౌండింగ్ ప్లేసెస్ ఆల్ ఇంకా అడవుల్లో అటు ఇటు మొత్తం హైదరాబాద్లోనే ఎక్కడ బయట వెళ్ళలేదు. సో ఇందులో సాంగ్స్ కానీ అలాంటివి ఏమన్నా? లేదండి ఓన్లీ ఆర్ఆర్ అంతే నో సాంగ్స్ కంప్లీట్ గా థ్రిల్లర్ అట్లా అంతే. చూస్తా ఉండాలి ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందా అని. అంటే ఒక్కొక్క సినిమాకి వెళ్ళినప్పుడు మధ్యలో ఏదన్నా వచ్చి ఇంకోటి ఏదో ఒక ఫైట్ పెట్టేసి ఐ థింక్ ఒక ఫైట్ ఉంది ఇందులో ఫైట్ ఉంది హీరోకి. సాంగ్స్ అయితే ఏం లేదు ఓన్లీ ఆర్ఆర్ మీద వెళ్తుంది సినిమా మొత్తం. సో ఎందుకు గ్యాప్ వచ్చింది ఎందుకు మీకు అంటే సినిమాలు ఇంకా అలాగా? లేదు 2 సినిమాలు ఎందుకంటే ఆర్జీవి గారు చెయ్యాలి పడంగానే చాలా మంది కొంచెం టాప్ పొజిషన్లోకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది చూసాం. ల్యాంకర్లుగా ఉండి కూడా ఈ రోజు మంచి మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఈవెంట్స్ చేసుకుంటూ. సో మీరు కూడా ఆయన హ్యాండ్ పడ్డ వ్యక్తే కదా, ఎందుకు మీరు ఇంకా ఎక్కువ నాదే ఎక్కువ పబ్లిసిటీ అవును అప్పుడు అమ్మో సంచలనం. అంటే నేను గ్యాప్ ఏం తీసుకోలేదు యాక్చువల్గా ఏమంటే దీని తర్వాత ఒక 2 సినిమాలు చేశాను నేను అవి అబౌట్ టు రిలీజ్. ఓకే ఇది దీంతో కాకుండా 2 చేశాను. తర్వాత ఒక 1 ఇయర్ నేను జనరలీ ఐ టు పాలిటిక్స్ లోకి వెళ్ళి అదంతా ఒక 1 ఇయర్ అది అయింది. పాలిటిక్స్ లో కూడా అడుగు పెట్టారా? అది కూడా ఏ పార్టీ నుంచి? నేను ఫస్ట్ వైఎస్ఆర్సీపీ దెన్ లాస్ట్ లో టర్న్ టు టీడీపీ. ఇప్పుడు గెలిచిన తర్వాత గెలవక ముందే నేను క్యాంపెయినింగ్ కూడా చేశాను. అవునా? ఎక్కడ ఏ నియోజకవర్గం? మాది రాజమండ్రి పార్లమెంట్. అక్కడ క్యాంపెయినింగ్ అంతా బాగా చేశాను. బుచ్చి చౌదరి గారికి కాదు, కొవ్వూరు ముప్పుడే వెంకటేశ్వరరావు గారికి. ఓకే. మాది కాన్స్టిట్యున్సీ వచ్చేటప్పటికి గోపాలపురం అండ్ కొవ్వూరు వస్తుంది. అవును. సో అక్కడ వచ్చినప్పుడు ఆ 2 కొంచెం కలిసే ఉంటాయి కదా. అవును అక్కడ ఓకే. ఇంట్రెస్ట్ ఆఫ్ పాలిటిక్స్ మీకు? బాగానే. ఓకే. ఏదో సీటు కూడా ఆశించారనేది ఏదో వార్త వచ్చింది మనకి, ఏంటది? లేదు సీరియస్ గానే. అందుకే ఒక 1 ఇయర్ వరకు అక్కడే గ్యాప్ అంటే దట్ మీన్స్ అదే. అయితే క్లోజ్ గానే వచ్చింది మనకి, అంటే ఇలా బనానా వస్తే తినేది ఉంటది కదా వచ్చింది. ఓకే. ఇంకా తర్వాత అయితే లాస్ట్ ఎవరైతే ముందు నుంచి ఒక 1 ఇయర్ నుంచి ఎవరైతే పేరు చెప్తూ ఉన్నారో తనకే మళ్ళీ అనౌన్స్ చేశారు. అంటే ఆ ప్లేస్ లో నేను అన్నారు. బట్ ఎనీవే ఇట్స్ గుడ్ ఫర్ అస్. అందు ఎవరికైనా మంచిదే కదా. మనము ఏదైనా రాలేదు కదా అని దానిలో ఏదో పీకేసుకొని పొడి చేసుకొని అలా ఏం ఉండొద్దు. అంటే నాదేమంటే ట్రై చేసాం, ఇప్పుడు కాకపోతే ఇప్పుడు మన కష్టం ఎక్కడికి పోదు కదా. అంటే పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నారు, ఇప్పుడు ఆయన ఫలం అందుకున్నారు. ఇప్పుడు కష్టం ఇప్పుడు ఎక్కడికి పోదండి, ఎందుకంటే ఈ రోజు మిస్ అయినా రేపు వస్తుంది మంది. బట్ హౌ టు డూ హార్డ్ వర్క్, ఇప్పుడు మనకి ఉంది కదా స్వామి వివేకానంద గారు చెప్పింది 1000 సార్లు ట్రై చేసినా 1001 అయినా ట్రై చేయమని. సో మనం ట్రై చేస్తూ 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 ఉన్నప్పుడు 100% అవుతుంది. బట్ టైం టేకింగ్ సమ్ టైమ్స్ లక్, ఇంకోటి ఏంటంటే పొలిటికల్లో అదృష్టం కూడా ఉంటుంది. నేను ఐ బిలీవ్ అప్పుడు అనుకున్నాను, ఎందుకంటే లాస్ట్ మూమెంట్ వరకు మనకు వచ్చింది. లాస్ట్ మూమెంట్లో మళ్ళీ ఎవరైతే ముందు అనుకున్నారో అతనికి ఇచ్చారు కదా, ఆ టైం అనిపించింది సమ్ లక్ కూడా మనకి కలిసి రావాలేమో అని. బట్ నిజంగా చెప్పాలంటే నేను హార్డ్ వర్క్ నేను నమ్ముతాను. ఈ అదృష్టాలు ఆస్ట్రాలజీలు ఇవన్నీ ఐ డోంట్ బిలీవ్. మన కష్టం మనం ఎక్కడికైనా తీసుకెళ్తాం. ఏమంటే ఈ రోజు రవి గారు మీరు కష్టపడకపోతే మీరు ఆ పొజిషన్లో ఉండరు, నేను కష్టపడకపోతే నేను ఇండస్ట్రీలో ఉండను కదా. సో మనకి ఫ్రీగా ఇలా కూర్చొని వచ్చేసేదంటే ఎవరికి ఉండదండి. అది ఎంత బిలియనియర్ అయినా అంటే మిలియనియర్ అయినా సరే, ఇప్పుడు అనిల్ అంబానీ ఉన్నా తీసుకున్నా, మన మల్లారెడ్డి గారిని తీసుకున్నా అవునే కదా, మన చార్లీనా, ఎందుకంటే మనకన్నా ఎక్కువ కష్టపడతారు వాళ్ళు. నేను ఒక వర్డ్ చెప్పాలి, అది ఇక్కడ చెప్పొచ్చో లేదు నాకు తెలియదు, కానీ రామ్ చరణ్ గారి వైఫ్ ఉంది ఉపాసన గారు. నేను బ్రూస్ లీ సినిమా చేస్తా ఉన్నప్పుడు నేను రోజు అబ్జర్వ్ చేసేదాన్ని. అంటే ఎవ్రీడే 1 o'clock షార్ప్ క్యారియర్ తీసుకుని వచ్చేవాళ్ళు. ఇప్పటికి మరి అలాగే వెళ్తారో లేదో నాకు తెలియదు, నేను చూసాను. నేను ఎవ్రీడే 1 o'clock షార్ప్ వచ్చేవాళ్ళు, అయిన తర్వాత క్యారియర్ తీసుకొని. ఇప్పుడు హైదరాబాద్ లొకేషన్స్ అంటే కంపల్సరీ ఆమె వచ్చేవాళ్ళు నేను చూసినప్పుడు. అయిన తర్వాత నేను ఒక రోజు అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పారు, ఇప్పుడు ఇక్కడ వచ్చి 1 hour ఆమె స్పెండ్ చేస్తుంది కదా, ఎన్ని లక్షల అంటే ఎంత ఆమె ఆదాయం ఫర్ డే ఎంత అని చెప్పారు. ఒక 1 minuteకి ఎంతని క్యాల్కులేట్ చేశాడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్. కానీ షీఈస్ డౌన్ టు ఎర్త్. నేను చూసిన, బయట ఏమో నాకు తెలీదు, మనం కళ్ళుతో చూసిందే నమ్మాలి. చాలా డౌన్ టు ఎర్త్గా క్యారియర్ లైక్ ఒక పప్పిని కుక్క పిల్లని పట్టుకొని. నేను ఎప్పుడు బ్రూస్ లీ సినిమా అది 5 years అవుతుందా.
అవును 5-6 ఇయర్స్ అవుతుంది. ఆ టైంలో నేను చూసినప్పుడు అలా వచ్చి అంటే ఆమె టైం టేబుల్ ఆ అబ్బాయి చెప్పాడు. ఎందుకంటే అతను రామ్ చరణ్ గారికి పర్సనల్ అసిస్టెంట్ డైరెక్టర్ అనమాట. ఏ టైంకి లేస్తారు, ఏ టైం పడుకో ఎవ్రీథింగ్ చెప్పాడండి. అంటే ఒక కోటి ఆమె చాలా కదా, ఇప్పుడు నా హైదరాబాద్లో టాప్ 10లో వాళ్ళు కూడా కోటేశ్వర్లు, రైట్? ఆ టాప్ 10లో కోటేశ్వర్లు వాళ్ళ టైమింగ్తో చెప్పినప్పుడు వాళ్ళు మనకన్నా ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు. డెఫినెట్లీగా వాళ్ళు అలా చేయబట్టి అలా స్థాయిలో ఉన్నారు. బన్నీ అవ్వచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారు అవ్వచ్చు, లేదా రామ్ చరణ్ గారు, వీళ్ళందరూ 4 o'clock బన్నీ డాన్స్ ప్రాక్టీస్ చేసుకొని జిమ్ చేసి షూట్కి వస్తాడు. అక్కడ ఒక్కొక్కసారి లేట్ అయితే కూడా అక్కడ వ్యానిటీలో స్నానం చేస్తారని నేను చాలా సార్లు విన్నాను. చాలా సార్లు విన్నాను అన్నమాట. అంటే మనకి వచ్చేటప్పుడు వాళ్ళ టైమింగ్ ఉంటాయి కదా. నాకు రామ్ చరణ్ గారితో పనిచేసినప్పుడు గట్రా మనకు తెలియదు, మేబీ ఫ్రెష్ అయ్యే వస్తారనుకుంటాం కదా, మనం చూడం కదా, ముందు వ్యానిటీ వ్యాన్ దగ్గరికి వెళ్ళము. నేను అప్పుడు అనుకుంటాను వాళ్ళకేం అంత అంటే అవసరమే ఉంది జనరల్గా చెప్పండి, దే ఆర్ డైమండ్స్ ఫోన్, అవునా? బట్ వాళ్ళే అంత కష్టపడినప్పుడు ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి ఎవరైనా సరే ఒక దానిలో ఒక టాప్ పొజిషన్లో ఉన్నారంటే దాని వెనుక చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. వితౌట్ హార్డ్ వర్క్ ఎవరికి ఏది అది సక్సెస్గా కూడా మనం ఓన్ చేసుకోలేం. నిజంగా వితౌట్ హార్డ్ వర్క్ మీద ఏదైనా వచ్చేది, ఇప్పుడు నాకు టక్కన ఏదో ఒక అవార్డు వచ్చేసింది అనుకోండి, నేను కష్టపడకుండా నాకు దాని వాల్యూ తెలియదు, అండ్ దాని మీద ఆ ప్యాషన్ కూడా ఉండదు. మనం ఏదైతే కష్టపడి వచ్చిందో చిన్న కాయిన్ అయినా సరే, చిన్న గిఫ్ట్ అయినా సరే చాలా హ్యాపీగా ఉంటుంది మనకి. అది హార్డ్ వర్క్లో నుంచే వస్తుంది. నిజంగా మీరు చెప్పేది కరెక్టే. ఎందుకంటే మనం అంత హార్డ్ వర్క్ చేస్తేనే దాన్ని మనం ఎంజాయ్ చేయగలం. అవును, నిజంగా కూడా. వితౌట్ హార్డ్ వర్క్లో వచ్చింది మనకి దాని సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు. ఏదో వచ్చిందా అనిపిస్తుందేమో. ఓకే, సో ఇప్పుడు అంటే అన్ని మూవీస్కి మీరు కాస్ట్యూమ్స్ అవి డిజైనింగ్ చేస్తున్నారా? ఇప్పుడు లేదండి ప్రజెంట్, ఎందుకంటే మరి మూవీ చేస్తున్నాను కదా, మధ్యలో అటు చెన్నై అంతా కూడా ట్రావెల్ చేస్తున్నాను. అప్పుడు చాలా బాగా బిజీగా ఉండేవారు అన్ని సినిమాలకి, బాగానే చాలా సినిమాలు. ఇంకోటి ఏమంటే రవి గారు, మనము ఏదైనా సరే ఏదైనా న్యాయం చేయాలి. ఇప్పుడు నేను ఇటు డిజైనింగ్ చేసేసుకుని ఇటు యాక్టింగ్ చేయాలంటే ఐ కెనాట్. రెండు పడవ అంటే ఒకే దాని మీద రెండు కాళ్ళు పెట్టలేం, అటు ఒకటి ఇటు ఒకటి. ఎందుకంటే మనం ఒక్క డిజైనింగ్ చేసినా ప్రాపర్గా చేయాలి ఏదైనా సరే. ఇప్పుడు నేను అక్కడ డిజైనింగ్ చేస్తూ నేను అక్కడికి యాక్టింగ్ చేయాలి, మధ్యలో ఒక కాల్ వస్తుంది కాస్ట్యూమర్, అమ్మ నాకు ఇది లేదు, లేదా నాకు షూ లేదు, నాకు బెల్ట్ లేదని ఫోన్ చేశాను అనుకోండి, నేను ఇటు కాన్సన్ట్రేట్ చేయలేను. అలాగే అటు నుంచి ఇది మీద రాదు. టీంని పెట్టుకుని మేనేజ్ చేయలేరా? నాకు అలా ఇష్టం ఉండదు, నేను చూడాలి. నాకు నేను డిజైనింగ్ చేసిన అన్ని నేను చూసుకున్నాను. నాకు టీం ఉంటుంది, కాస్ట్యూమర్స్ ఉంటారు, అందరూ ఉంటారు, కానీ ఐ హ్యావ్ టు సీన్ అంటే ఐ వాంట్ సీ దట్ ఆన్ సెట్లోకి వెళ్ళినప్పుడు మెయిన్ కాస్టింగ్ అయితే నేను చూస్తాను, పక్కా చూసుకునేదాన్ని. అదర్వైజ్ నేను సాటిస్ఫై అయ్యేదాన్ని కాదు. ఇప్పుడు మనం ఏమంటే ఓన్లీ ఫర్ మనీ కోసం ఉన్నప్పుడు ఎన్ని చేయాలంటే, ఇప్పుడు చాలా మంది ముంబై డిజైనర్స్ అదే చేస్తారు, పంపించేస్తారు. బట్ వర్క్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్. నేను అది మీకు యాక్టర్గా సంతృప్తి ఇచ్చిందా మీ జీవితం, ఒక కస్టమర్గా, డిజైనర్గా? దేనిది దాందే. రెండు సినిమా రంగాలు మనం ఇష్టపడి చేసేది. ఏదైనా ఫస్ట్ మనం ఇష్టపడి చేసేది ఏదైనా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఆఫ్టర్ మూవీ తర్వాత మళ్ళీ మీ వర్క్ మీరు కంటిన్యూ చేసుకుంటారా? మరి స్టూడియో ఉంది కదా మర్చిపోయిన మీకు అక్కడ మణికొండలో ఉంది కదా స్టూడియో ఉంది, మేము కూడా విజిట్ చేసాం, చాలా పెద్ద స్టూడియో అది. స్టూడియో ఉంది. సో వర్క్ అది ఎప్పుడు నాకు కంటిన్యూ అవుతుంది. నేను ఎందుకు సినిమాలు అది అన్నా అంటే, మధ్యలో ఫ్రెండ్స్ మూవీ కూడా చేశాను, నేను మధ్యలో స్టాప్ చేయలేదు, మూవీస్ కూడా చేశాను. రెండోది అందులో సుహాసిని గారు కూడా ఏదో పర్సనల్ అడిగితే ఇచ్చాను నేను, మణిరత్నం గారు చేశాను. ఆవిడది ఇప్పుడు కూడా ఏదో సినిమా ఈ 19th ఆవిడ కూడా రిలీజ్ అవుతుంది, అతను డిజైనర్ నేనే. అవునా? నేను ఏదో ఒక సినిమా ఉంది, హెబ్బా పటేల్ ఉంది కదా, అతను డిజైనర్ నేనే, మర్చిపోయింది చెప్పడం. బాల డైరెక్టర్, ఆయన ఎన్ఆర్ఐ. ఇప్పుడు ఆ సినిమా 19th నా సినిమాతో పాటు ఆ సినిమా అది సారీ 21st రిలీజ్ అవుతుంది కదా. మర్చిపోయింది, దాని డిజైనర్ నేను, మూవీ డిజైనర్. ఇప్పుడు మీరంటే హెబ్బా పటేల్, సుహాసిని గారికి, తనిఖీల భరణి, చాలా అందరికి చేశాను నేను ఆ సినిమా. ఆయన యాక్చువల్లీ మా ఫాదర్కి ఫ్రెండ్, డాక్టర్, ఎన్ఆర్ఐ, ఆయన డైరెక్షన్ చేశారు. అదే ఎక్కడో చూసాను ఈ సినిమా అనుకున్నాను నేను, అది ఐ డిడ్ ఫర్ ఆ కాస్ట్యూమ్ చేసింది ఆ మూవీకి నేను. సో అంటే అవకాశాల కోసం మీరు వెళ్ళాల్సిన పని లేదు, సో గ్యాప్ రావడానికంటే అవకాశాలు మీ దగ్గరికి రాలేదా, లేకపోతే మీరు బిజీగా ఉండి మీరు వేరే ఏం చేయలేదా? ఎప్పుడైనా అవకాశం అనేది ఒక సినిమా నుంచి వస్తుంది, కొంతమంది దగ్గర మనం వెళ్ళాలి, కొన్ని మనకు వస్తాయి. మనం ఇంట్లో కూర్చుంటే నేనేమో సూపర్ స్టార్ రజనీకాంత్ అలా కూర్చోడానికి కాదు కదా. మరి మనం వెతుక్కోవాలి సినిమా పరంగా, ఏది యాక్టింగ్ పరంగా, డిజైనింగ్ పరంగా అయినా మన కాల్స్ మాట్లాడుకుని ఏదైనా కొత్త సినిమాలు ఓపెన్ అవుతున్నాయంటే మనకు తెలిసిన బ్యానర్స్ అన్నీ మనం అడగడంలో తప్పలేదు కదా.
ఐ మీన్ అలాగనే మనకు ఇప్పుడు నేను ఎందుకు డిజైనింగ్కి ఎవరిని నేను అప్రోచ్ అవ్వట్లేదు అంటే బికాజ్ నాకు తెలిసిన బ్యానర్స్ ఉన్నాయి, నేను ఎనీ టైం నేను చేయొచ్చు, నాకు అది ప్రాబ్లం లేదు. నేను ఏదైతే సినిమాలు చేసే బ్యానర్స్ ఇంతకుముందు ప్రీవియస్ చేశాను కదా, ఎనీ టైం నాకు వాళ్ళు వెల్కమ్ చెప్పేదే, నాకు అది ప్రాబ్లం లేదు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా శర్వానంద్ మూవీ జరుగుతున్నప్పుడు కూడా నన్ను పిలిచారు పెద్ద బ్యానర్. అప్పుడు నేను పాలిటిక్స్లో ఉన్నా, పొలిటికల్గా తిరుగుతున్నా బాగా, బిజీగా ఉన్నారు, రాలేరు, అది అసలు రాలేవు అంటే లేదబ్బా ఎన్ని చెప్పలేదు, నేను ఊర్లో ఉన్నా అని చెప్పేదాన్ని బికాస్ ఐ వాజ్ దేర్ ఓన్లీ. అయితే నేను ఇక్కడ లేనబ్బా ఊర్లో ఉన్నానబ్బా అని చెప్పి ఎన్ని చెప్పకుండా అలా చెప్పేదాన్ని అనమాట. ఎనీ టైం డిజైనింగ్ అనేది నేను అప్రోచ్ అవుతే నేను చేసుకుంటా సార్, నాకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు తేజ గారు ఉన్నారు, ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఉంది, రంజిత్ ఫిల్మ్స్ ఉన్నాయి. అంటే ఇట్స్ లైక్ నాకు వాళ్ళు ఎలాగంటే ఫస్ట్ నుంచి బాగా నాకు తెలిసినప్పటి నుంచి డిజైన్ చేస్తున్న ప్లేసెస్ అవి కంపెనీలు కదా, నాకు ప్రాబ్లం లేదు. ఈవెన్ గీత ఆర్ట్స్ నేను అడిగి నేను చేసుకోగలను నాకున్న పరిచయాలతో. కానీ ఒకటి ఏమంటే నేను ఎందుకు ఇందాకన్నానంటే మనం న్యాయం చేయాలి ఏది చేసినా, అది పక్క వాళ్ళ గురించో డబ్బుల గురించో కాదు, నేను చేసే పని నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి. అదే ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేకపోతే చేయకూడదు, అంటే ఉన్న పేరుని పోగొట్టుకోకూడదు. ఇప్పుడు నేను చేయాలంటే నిజంగా అప్పటికి వచ్చి నేను అడ్వాన్స్ తీసేసుకొని టక నేను చేసి వెళ్ళిపోగలుగుతా. నేను ఒక్క సినిమాకి మ్యాక్స్ కష్టపడతా, ఆ 1 వీక్ కన్నా ఎక్కువ కష్టపడను. ఆ 1 వీక్ ఎఫర్ట్ నేను సినిమా అంతా చేసేస్తాను. ఎందుకంటే అప్పుడు నేను చేసినప్పుడు 5-6 సినిమాలు ఒకటే చేతిలో ఉండే, ఏ రోజు నేను నా వల్ల కాస్ట్యూమ్ లేట్ అయిందన్నది కూడా లేదు ఇన్ని ఇయర్స్లో. ఆ నేమ్ కాస్ట్యూమ్ పరంగా ఎప్పుడు నాకు బ్యాడ్ నేమ్ లేదు. సో అలాంటప్పుడు అది మనం కాపాడుకోవాలి. ఇంకా చాలా సినిమాల విషయంలో కొంతమంది ప్రొడ్యూసర్లు రకరకాలుగా ఉంటారు. ఇందాక మీకు చెప్పాను కదా, హెబా పటేల్ ఫస్ట్ నేను కాదు డిజైనర్, ఎవరో చేస్తే డైరెక్టర్ మళ్ళీ మా ఫాదర్తో నన్ను పిలిచారు, మీ అమ్మాయి డిజైనర్ అంటే కదా, నాకు ఇది ఇక్కడ ఆగిపోయింది, ఆ డిజైనర్ కరెక్ట్గా చేయలేదు, పంపించారు అంటే అప్పుడు నేను ఫినిష్ చేయొచ్చు. సూపర్ గ్రేట్. అంటే యాజ్ ఎ ఫ్రెండ్గా నేను ఐ డోంట్ ఆస్క్ ఎనీ మనీ అండ్ ఏది అడగలేదు, జస్ట్ ఫ్రెండ్లీ వే చేసి వచ్చేసాను. సుహాసిని గారు వచ్చినప్పుడు కూడా నేను సెట్కి వెళ్ళి నేను మాట్లాడి నేను చూసుకునేది, నేను పెద్ద ఆర్టిస్ట్ కదా, ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, ఐ వోంట్ ఆస్క్ దెమ్ ఇప్పటికీ కూడా. అంటే మా నాన్నకి ఫ్రెండ్ ఆయన. అంటే మీరు పెద్ద కమర్షియల్ కాదంటారు. కమర్షియల్ అనే అనుకుంటే అదేం నాకు తెలీదు, ఎందుకంటే నేను పర్టికులర్గా నాకు ఇస్తేనే చేస్తాను, ఇప్పుడు వరకు అయితే ఎప్పుడు చేయలేదు. నాకు ఇంకొక గుడ్ ఇన్సిడెంట్ చెప్తాను. నేను యూఎస్ వెళ్ళిపోయాను. నేను గీత ఆర్ట్స్ గురించి, అన్నపూర్ణ గురించి కూడా చెప్పాలి, కొన్ని బ్యానర్స్ ఉంటాయి. నేను వెళ్ళిపోతే యూఎస్ వెళ్ళిపోయాను. నేను మధ్యలో చేస్తూ మూవీస్ ఇచ్చేసి అప్పుడు 5-6 సినిమాలు చేతిలో ఉన్నాయి. వెళ్ళిపోయినప్పుడు నాకు గీత ఆర్ట్స్ నుంచి బన్నీవాస్ గారు బ్యాలెన్స్ ఉంటే కూడా నాకు పంపించాడు, శ్రీ నీకు మనది బ్యాలెన్స్ ఉంది మా అని చెప్పి. సత్య గారనేమో క్యాషియర్, ఆయన మీది బ్యాలెన్స్ ఉండిపోయింది, మీ సినిమా చేసేసరి వెళ్ళిపోయారు, ఎందులో ఏమంటారు, ఏ అకౌంట్ నెంబర్ ఇవ్వండి మేము పంపిస్తామని నాకు మనీ పంపించారు వాళ్ళు. అలాగే అన్నపూర్ణ ఎవ్రీ ఫస్ట్కి వచ్చేస్తుంది మనీ, ఫస్ట్ తారీఖు కల్లా. అంటే మనం చెప్పాలి కొన్ని వాళ్ళ ప్రాసెస్ అట్లా ఉంటుంది, మనం కొన్ని బ్యానర్స్ చెప్పాలండి. నాకు ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రంజిత్ ఫిల్మ్స్ ఉంది అనుకోండి, ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఉంది, నేను ఎప్పుడు రెమ్యునరేషన్ కింద కాదు, నాకు ఎప్పుడు అవసరమైతే ఇప్పుడు వెళ్ళి తీసుకోవడమే. నాకు అది ఈవెన్ తేజ గారి దగ్గర అయినా సరే ఇప్పుడు నాకు ఏదంటే తీసుకోవడం అంటే నేను ఎక్కువ డబ్బుల పరంగా అయితే ఏకే బాగా అడిగేదాన్ని, కిషోర్ గారిని. తర్వాత రంజిత్ ఫిల్మ్స్లో వచ్చినప్పటికి దామోదర్ ప్రసాద్ గారు. నాకంటే ఇంత మీరు రెమ్యునరేషన్ ఇవ్వండి, నాకు ఎంత ఇది ఫిక్స్ అని ఎప్పుడు అనుకునేదాన్ని కాదు. దానికి అనుకున్నా కూడా దానికన్నా ఎక్కువ ఆడేసేదాన్ని, ఆనెస్ట్గా చెప్పాలంటే ఎక్కువ ఆడేసేదాన్ని. అంటే దట్స్ ఆ కంఫర్టబుల్ నాకు ఉండే వాళ్ళ దగ్గర. ఈ రోజుకి నేను ఉందనే అనుకుంటాను, ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళాకనే వాళ్ళు రమ్మనే చెప్తారు. అండ్ ఎప్పుడు ఏ రోజు కాస్ట్యూమ్ వేలో నేను ఇబ్బంది పెట్టలేదు, ఏ రోజు ఆగలా. నా కాస్ట్యూమ్ పరంగా వాళ్ళు ప్రతిసారి ఎప్పుడు సినిమాలు చేస్తూనే ఉంటారా, ఏ క్షణం కూడా నేను కాస్ట్యూమ్ లేట్ అయిందా, ఇది లేదా, నో అనే వర్డ్ నేను వాడనివ్వను. సూపర్. అంటే ఇంపాసిబుల్ అనే వర్డ్ నేను వాడనివ్వను. అది ఎవరైనా కాస్ట్యూమర్లు అయినా సరే, వీ కెన్, దట్స్ ఇట్, అంతే, ఏదైనా సరే మనం చేయాలి అని. అందుకని ఈరోజు శ్రీ రాపాక అంటే అందరికీ గుర్తుండిపోయే నిజమే కదా. అంటే మీరు ఆ డెడికేషన్ చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా మీ దగ్గర ఆ విధంగా ఉంటున్నారు. నేను అంత ఫ్రీగా కూడా నేను ఇప్పుడు ఈవెన్ గీత ఆర్ట్స్లో కూడా వెళ్ళిపోయి అడిగేసి ఏదైనా కావాలనుకోండి అంటే ఆ ఫ్రీడమ్ మనం అంటే మన వర్క్ స్టైల్ ఉంటేనే చేయగలుగుతాం. అది కమర్షియల్గా చేస్తే మన దగ్గర ఉంటారండి వాళ్ళు. అంటే కమర్షియల్ వేలో ఈ పెద్ద బ్యానర్ అయితే అది కమర్షియల్గా మీరు అడగకపోయినా వాళ్ళు ఆలోచిస్తారు, వాళ్ళు చేసేస్తారు. ఎప్పుడైనా సరే కమర్షియల్ అనే ఒక డిజైనర్ మీద వచ్చింది అనుకోండి, వాళ్ళు ఆ వేలోనే ట్రీట్ చేస్తారు. కానీ మనకి ఇప్పుడు వరకు నన్ను ఎవరు కమర్షియల్ అనే వర్డ్ యూజ్ చేయలేదు ఇన్ని ఇయర్స్ లో. శ్రీ కమర్షియల్ అనేది ఇప్పుడు వరకు నేను వినలే.
బయట కూడా. ఎందుకంటే నాతో పాటు కాస్ట్యూమర్ అన్నాళ్ళు కూడా పనిచేస్తారు కదా, ఫస్ట్ నేను వాళ్ళకి ఇచ్చేయమంట. టీం ఉంటుంది కదా, ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేసేయండి అని చెప్పేసి మాట్లాడేదాన్ని ఎవరికైనా సరే. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మనం అంటే ఇప్పుడు 4-5 సినిమాలు చేస్తాం, వాళ్ళు చేస్తారు. వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ మనకు తెలియదు కదా. సో దట్ ముందు మనం వాళ్ళకి మనతో పనిచేసేటప్పుడు మనకి ఇచ్చిన ఇవ్వకపోయినా వాళ్ళకి ఇవ్వమని చెప్పాలి. దెన్ ఆఫ్టర్ మనం తీసుకోవాలి. దిస్ ఈజ్ మై పాలసీ. నా సినిమా డిజైనింగ్లో నేను ఇదే చేసేదాన్ని ఎవరికైనా సరే. మరి ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు డైరెక్టర్ గారు సాగర్ గారు అయితే స్టోరీ చెప్పినప్పుడు ఒక దెయ్యం క్యారెక్టర్ అన్న ఫీలింగ్ ఏం రాలేదా మీకు? లేదు, ఎగ్జైట్మెంట్తో చేశాను నేను. చెప్తున్నప్పుడు అంటే దెయ్యం క్యారెక్టర్ ఎవరో కానీ చేయరు, మనం చూస్తాం. గట్స్ ఉండాలి. దట్ అండ్ ఇంకొకటి ఏమంటే చేయడానికి ఇంకోటి ఏంటంటే యాక్టింగ్ బేస్డ్ ఉంటుంది కదా. ఇప్పుడు మేకప్ అంతే స్కోప్ ఎక్కువ ఉంటుంది. కొంతమంది ఏంటంటే నార్మల్గా ఉంటే వాళ్ళ దెయ్యం పడుతూ ఉంటుంది. అయినా కూడా ఇప్పుడు టక్కన దెయ్యం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇలా మామూలుగా నేను మాట్లాడితే వాళ్ళు దెయ్యం పడింది ఇలా కాకపోతూ ఉంటాం సమ్ టైమ్. అంటే దాని మూమెంట్ అంటే మన బాడీలోకి ఇంకొక సోల్ వచ్చింది కదా, అంటే మన బాడీ యాటిట్యూడ్ మారిపోతుంది కదా. ఇప్పుడు నేను శ్రీనండి, నేను శ్రీ కాస్త మీరు ఇప్పుడు ఇంకొక పర్సన్ వచ్చేసి నా దానిలోకి ఇంకొక అదర్ పర్సన్ వచ్చారనుకోండి, ఈ బాడీ లాంగ్వేజ్ మారిపోయి ఆ బాడీ లాంగ్వేజ్ వచ్చేస్తుంది కదా. సో ఆబ్వియస్లీ ఇదే కదా యాక్టింగ్ వైజ్ కదా. సో నేను అదే చూసాను. నేను ఆయన స్టోరీ చెప్పంగానే నాకు నచ్చింది నేను అది. అక్కడ గ్లామర్ ఉందా, ఇంకోటి ఉందా, ఇంకోటి చూడాలి. నాకు ఇక్కడ బాగుంది, ఇది యాక్టింగ్ చేస్తే నాకు పేరు వస్తుంది, నాకు పక్కాగా క్లైమాక్స్ ఎంజాయ్ చేస్తారు. ఓకే. సో మీరు మన సత్య మాస్టర్ దర్శకత్వంలోనో లేకపోతే సాంగ్ అయితే చేశారు అప్పుడు అదే సినిమాలో సాంగ్ లో మీరు యాక్ట్ చేశారు. గణేష్ మాస్టర్ గారు, సత్య కదా, గణేష్ మాస్టర్ గారు. తర్వాత అంటే ఇప్పుడు అట్లా గ్లామర్ రోల్స్ ఏం రాలేదా మీ తర్వాత? ఎందుకంటే నేను చేయలేదు. ఒక్కసారి ఒక పెద్ద నక్షత్రం పట్టుకొని మళ్ళీ కిందకు వచ్చినప్పుడు అలాంటి చేయాలన్నా చేయవద్దు కదా. ఇప్పుడు ఆర్జీవి గారు అనేది ఒక బ్రాండ్, ఆయనతో చేశాను, అది అక్కడనే వదిలేయాలి, అక్కడే పెట్టాలి, దాన్ని రెండో వాళ్ళతో చేయకూడదు అని నా ఫీలింగ్. అది అంతేలేండి, ఎందుకంటే ఇప్పుడు అది చేసాం కదా మళ్ళీ అన్ని అటువంటి క్యారెక్టర్లు వచ్చినా చేయదు. ఇంకోటి ఏమంటే ఆర్జీవి గారు చూపించినట్టు అందరూ చూపించారు కదా, దట్ మీన్స్ కెమెరా వర్క్ గురించి చెప్తున్నా. ఆర్జీవి గారికి టెక్నికల్ గా పేరు పెట్టేంత వాళ్ళు ఇంకా రాలేదని నేను అనుకుంటున్నాను. టెక్నికల్ గా చాలా మంది నేను వింటా ఉంటాను కదా, ఎవరైనా సరే కొత్త డైరెక్టర్లు వచ్చే చాలా మంది పేర్లో ఎవరు ఇన్స్పిరేషన్ అంటే ఫస్ట్ ఆర్జీవి గారి పేరు చెప్తారు. ఈ రీసెంట్ టైంలో రాజమౌళి గారు, ఇద్దరు పేర్లు చెప్తారు. మీరు ఎన్ని వర్స్ట్ కేసులు మీరు ఎవరినైనా చూడండి, ఫస్ట్ వచ్చే పేర్లు ఆర్జీవి గారు, రాజమౌళి గారు. సో టెక్నికల్ ఏమనంటే టెక్నికల్గా మేము ఇది నేర్చుకుని నేను చాలా మంది ఆఫీసులో నేను ఫొటోస్ కూడా చూసాను. నేను అయితే చాలా మంది దగ్గర ఆర్జీవి గారి ఫోటో చూసాను. కానీ రాజమౌళి గారు ఎంత మంచి పేరు తెచ్చుకున్నారు, ఆర్జీవి గారు అంత బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నారు ఈ టైం మధ్యకాలం. బట్ ఒకప్పుడు ఏమండి చిన్నప్పుడు సినిమాలు ఊహలు లేనప్పుడే ఆయన పెద్ద స్టార్. యాక్చువల్గా ఏంటంటే సినిమాలు తీసుకుంటూ వెళ్తే వేరు, కానీ పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యి అంతా ఇది చేసేసరికి కొంచెం మనం నో కామెంట్స్ దాని గురించి మనం మాట్లాడకూడదు. ఎందుకు చెప్పరండి, ఇప్పుడు నేను పాలిటిక్స్కి వెళ్ళా, దట్స్ మై ఒపీనియన్. ఇప్పుడు మీరు ఒక ఓట్ వేసినప్పుడు అది టోటలీ యువర్ ఒపీనియన్. ఇప్పుడు ఆర్జీవి గారి సినిమా గురించి మనం మాట్లాడుకోవడం న్యాయం, కానీ పొలిటికల్గా బికాస్ ఈజ్ నాట్ ఇన్ టు దట్ ట్రాక్. అది లేనప్పుడు మనం మాట్లాడడానికి కూడా ఏం లేదు, ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళు. ఇప్పుడు ఆయన సెలబ్రిటీ కాబట్టి బయటకు వస్తుంది ఏది పెట్టినా. సెలబ్రిటీ కానోళ్ళు ఎంతోమంది దారుణంగా పెట్టేవాళ్ళు ఉంటారు, బట్ అవి బయటకు రావు. ఎందుకు రావంటే వాళ్ళు కాదు, గుర్తించరు కూడా. సో దట్ అందుకని ఎప్పుడైనా ఒక సెలబ్రిటీ బన్నీ ఏదో పెట్టాడు, పెద్ద ఇష్యూ అయిపోయింది, ఫ్యామిలీకే పెద్ద ఇష్యూ లాగా అనిపిస్తుంది. తను ఏం చేశాడు, యాజ్ ఎ ఫ్యాన్, యాజ్ ఎ రిలేటివ్, యాజ్ లైక్ ఎ ఫ్రెండ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వెళ్ళాడు, చేశాడు, వచ్చాడు. దాన్ని వింతలుగా చేసుకొని యాక్చువల్గా వాళ్ళు బాగానే ఉంటారు. ఈ మధ్యలో కింద వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు కొట్టుకున్నారు కూడా చాలా మంది. దాని మీద మాట్లాడిన ఆర్పీని ఇబ్బంది పెట్టడం జరిగింది, జబర్దస్త్ ఆర్పీని. సో చాలా రకాలు అంటే ఇప్పుడు జబర్దస్త్ ఆర్పీ అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు. పెద్దోళ్ళ గురించి మాట్లాడుకునే స్థాయి మంది కాదు. ఇప్పుడు ఒక బన్నీ గారి గురించి కావచ్చు, పవన్ కళ్యాణ్ గురించి గారు కావచ్చు, మనం కామెంట్ చేసే రేంజ్లో మనం ఉండకూడదు అని ఇప్పుడు నేనున్నాను. మీరు ఒక యాక్టర్గా, ఒక డిజైనర్గా, మూవీ డిజైనర్గా, ఒక పొలిటీషియన్గా మీరు చాలా హుందాగా మాట్లాడారు. కానీ మనం సోషల్ మీడియాలో చూసాం, ఎవడో ముక్కు తెలియని వాళ్ళు, ఎందుకు పరిగిన వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అసలు ఎంత దారుణం, చంద్రబాబు నాయుడు గాడు, జగన్ గాడు, పవన్ కళ్యాణ్ గాడు, ఏంది అసలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఎందుకంటే ఆ స్టేజ్కి వెళ్ళాలంటే వాళ్ళు ఎంత కష్టపడితే ఆ స్టేజ్కి వెళ్తారు రవి గారు. మాట్లాడడం ఈజీ మేడం, ఎందుకంటే అది జబర్దస్త్ ఆర్పీ. ఆయన ఎప్పుడైనా సరే 2 హ్యాండ్స్ కలిస్తేనే క్లాప్స్. మనం వీళ్ళు ఒక్కళ్ళు అనకండి వీళ్ళు రారు, అది ఏదైనా సరే. కాకపోతే ఇక్కడ ఇష్యూ ఏంటంటే, అంటే బన్నీ గారు ఇప్పుడు ఏదైతే మన
అంటే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాడు కాబట్టి మెగా ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తే బాగుండు అనేది ఆ ఫ్యాన్స్ యొక్క ఉద్దేశం అది. సో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు పర్సనల్గా వాళ్ళ ఫ్రెండ్కి ఆయన అయితే ఫ్రెండ్గా సపోర్ట్ చేయడం వేరు, కానీ ఇక్కడ పొలిటికల్ గిల్లి ప్రచారం చేశారు చూసారా, అక్కడ ప్రాబ్లం వచ్చింది. అక్కడ ఇంకోటి ఏమంటే ఇప్పుడు శ్రీహారెడ్డికి ఎక్కడో వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు కాబట్టి అందుకనే కదా వెళ్ళాల్సి వచ్చింది. ఇంకోటి ఇక్కడ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ రామ్ చరణ్ వరుణ్ తేజ్ వెళ్ళారు. సో ఇక్కడ బన్నీ వై డోంట్ థింక్ పాజిటివ్, మనం ఎందుకు పాజిటివ్ గా ఆలోచించకూడదు? అవునా కదండి. ఇప్పుడు మన ఫ్యామిలీ ఎగ్జాంపుల్, మా ఫ్యామిలీ పార్టీ పరంగా చూడాలి కానీ ఫ్రెండ్షిప్ ఆ విధంగా ఆయన ఇష్టం అండి, హీ హాజ్ అ రైట్స్. మీరేమన్నా ఆయనకి వెళ్ళి ఫీడింగ్ పెడుతున్నారా లేకపోతే ఏదైనా తీసుకొచ్చేస్తున్నారా? లేదు కదా, మీరు సినిమాలు చూస్తున్నారు కాదనట్లా. కాకపోతే ఏమంటే సినిమాలు చూస్తున్నాం కదని ప్రతిదీ నేను చెప్పినట్టే ఒక ఫ్యాన్స్ చెప్పినట్టే వినాలనేది ఎప్పుడు ఉండకూడదండి. యాజ్ ఎ ఫ్యాన్స్ రియల్గా మంచి నేను బన్నీకి ఎవరికైనా నేను రియల్గా ఫ్యాన్ అనుకోండి, ఆయన ఏది చేసినా కరెక్ట్ అని మనం బిలీవ్ చేయాలి. ఎందుకంటే మన గురించి ఎప్పుడైనా హీరోస్ ఎవరైనా మెయిన్ హీరోస్ ఫ్యాన్స్ పే చేసుకుని కూడా ఆలోచిస్తారు. అది ఎందుకంటే రేపు ఈ పని చేస్తున్న ఫ్యాన్స్ ఎక్కడ ఇంకోటి ఫ్యామిలీ కన్నా కూడా ఫ్యాన్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తారు వాళ్ళు. అలాంటప్పుడు వాళ్ళు తీసుకునే నిర్ణయంలో ఏదో ఉందని మనం బిలీవ్ చేయాలి. ఇప్పుడు బన్నీ అక్కడికి వెళ్ళాడంటే ఏదో ఉండొచ్చు కదా, సంథింగ్ అదే లేకుండా ఇప్పుడు ఫ్రెండ్ కి వాల్యూ ఇచ్చాడు అని చెప్పాడు కూడా, నేను మాట ఇచ్చాను నీ దగ్గరికి వస్తానని, అందుకని వెళ్ళానని చెప్పి ఆయన కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ రామ్ చరణ్ వీళ్ళంతా ఫ్యామిలీ అని తిరుగుతుంది. సో ఏముంది అందులో, మనం ఎందుకు పాజిటివ్ గా థింక్ చేయకూడదు? అవునా కదా. దానికి బన్నీ గారు కూడా ట్వీట్ పెట్టారని, అది పెద్ద రచ్చ అయిన తర్వాత ఏమంటే దాన్ని తీసేసారని కూడా వచ్చింది రకరకాలుగా. ఫైనల్లీ దే ఆర్ ఎ ఫ్యామిలీ అండి, అంతే. వాళ్ళు ఎప్పుడు వాళ్ళే కలిసి ఉంటారు, మధ్యలో మనమే ఇది అవుతుంది తప్పితే ఏదేమైనా. జగన్ గారు షర్మిల గారు అన్నారు ఇట్స్ ఎ బ్లడ్ రిలేషన్ అండి, ఏ రోజుకైనా ఒకటే ఎప్పటికైనా కదండి. నిజమే, కొట్టుకుంటున్నారు కానీ ఇప్పుడు పురంధేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారు వేరే పార్టీలు ఉండే, ఇప్పుడు కూడా వేరు వేరు పార్టీలే, వేరే కలిసారుగా, కూటమిలో కలిసారుగా. అవును, మనమే మధ్యలో అంతే అంతే. అంటే వాళ్ళు మనకేమంటే టైం పాస్ ఉంది, టైం పాస్ చేయాలి, టైం ఉంది, మనకి టైం లేదు. చేతులు ఇది ఒకటి ఉంది, దీన్ని పెట్టి ఏదో పెట్టడం అంతే. టైం ఉన్న వాళ్ళే ఎక్కువ దీని గురించి మాట్లాడి అంతా టైం వేస్ట్ చేసుకునేది. చాలా బాగా చెప్పారు. ఎందుకంటే ఇవన్నీ ఎందుకంటే సార్ ఎప్పుడైనా బ్లడ్ రిలేషన్ ఎప్పుడు ఎవరి కథన తెగేది కాదు, పోయేది కాదు. బ్లడ్ రిలేషన్ అంటే ఏదో మూల ఉంటుంది మేడం. బంధుత్వం, బ్లడ్ రిలేషన్ ఎనీ డేస్ అది తెగిపోతుంది అనేది ఎప్పుడు మనం ఊహించుకోకూడదు. దాని గురించి మన రక్త సంబంధం అంటారు. అది దాన్ని ఏ రోజైనా కలిసేది, అది విడిపోయేది కాదు. మనం విడిపోవాలని కూడా ఎప్పుడు కోరుకోకూడదు. ఇంకోటి బంధుత్వం, ఏదో మూలు తగులుతారు. ఎందుకు దాని గురించి మనం ఏదో కొట్టేసుకుంటే అది చేసుకుని ఇది చేసుకుని మనకు టైం పాస్. కానీ ఆ రెండు రిలేషన్లు ఎప్పుడు మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఆపోజిట్ పర్సన్స్ కోసం. సో ఏంటి మేడం మీ ఉద్దేశం? అంటే పొలిటీషియన్గా కొన్ని 2 క్వశ్చన్లు అడుగుతాను, తర్వాత మళ్ళీ మూవీకి వచ్చేద్దాం. అంటే ఇప్పుడు ఏపీలో కూటమి వచ్చింది, సో మీరు కూటమి కోసం కూడా కష్టపడి పనిచేశారు. సరే మీకు రాకపోయినా వేరే వాళ్ళ గెలుపు కోసం కష్టపడ్డారు. ముందు పార్టీ గెలవాలనుకున్నారు, గెలిచింది. సో జగన్ గారి వైఫల్యాలు ఏంటి, వీళ్ళు గెలవడానికి గల కారణాలు ఏంటి? ఒక ముక్కలో చెప్పండి. ఒక ముక్కలో అంటే జగన్ గారు 14 నుంచి 19లో కష్టపడిన కష్టాన్ని, దట్ మీన్స్ జనాల్లోకి వెళ్ళిపోవడం ఫస్ట్ పాయింట్. వెళ్ళలేకపోవడం. ఆయన చుట్టూ ఒక ప్రహారీ కట్టేసిన ఈ అదర్ మంత్రులు అవ్వచ్చు, జగన్ గారు ఓడిపోవడానికి కారణం ఆయన చుట్టూ ఉన్న ఒక 4-5 ఎవరైతే ఉన్నారో వాళ్ళనండి ఫస్ట్ రీజన్. ఎగ్జాక్ట్లీ ఫస్ట్ రీజన్. ఎందుకంటే మనం సలహాదారులు అనే ఒక క్వార్టర్ని నియమించుకుని ఆయన నవ్వుకున్నాడు. ఎందుకంటే ఆయనకి కూడా పాపము తెలియదు. ఇప్పుడు సార్ మనకి ఎలా ఉంటుంది అంటే, ఒక హీరో ఉంటాడు, పెద్ద టాప్ హీరో. వాళ్ళకి ఏంటంటే తన మేనేజర్స్ చుట్టూ 2-3 ఏం చెప్తే అదే ప్రపంచం, తెలుసా అండి? సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మీకు తెలుసు కాబట్టి. వాళ్ళకి బయట ప్రపంచం ఏముంటుంది సార్? సినిమా పొద్దు నుంచి 6 గంటలకు వచ్చి మళ్ళీ 6 గంటలకు పైకప్ అవుద్ది, వెళ్ళదు, ఈ మధ్యలో వాళ్ళు ఉంటారు. బయట ప్రపంచం ఏదో ఫోన్లో చూస్తారు, మళ్ళీ ఇంటికి వెళ్తారు, మళ్ళీ పొద్దున్న లేచి రావాలి. ఇది సినిమా ప్రపంచం. అలాగే అక్కడ మొత్తం ఒక స్టేట్ని పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళకి వచ్చేయి, వాళ్ళకి వెళ్ళి అందరూ ఏం చెప్తారు? ఇప్పుడు రవి గారు వచ్చారంటే రవి గారి దగ్గర నేను అన్ని పాజిటివ్గానే చెప్తాను. నేను సార్ మీరు ఇది సార్ మీ రేటింగ్ ఇంత ఉంది సార్, మీరు చాలా తోపు తురుమట, పక్కగా ఏడ్చవలేరా అంటారు. ఏముంది రవి గారు ఏంటండి అని అనుకుని బయటెళ్ళి ఏంటో వాళ్ళ గురించి చెప్పాల్సి వచ్చింది. జెన్యూన్గా మాట్లాడే వాళ్ళు తక్కువ ఉంటారు. మళ్ళీ అది ఎలా తీసుకుంటారో ఏంటనేది. కానీ ఏదైతే మనల్ని ఎవరైతే ఇప్పుడు నా పర్సనల్ లైఫ్ అవ్వచ్చు, మామూలు లైఫ్ అవ్వచ్చు, మీద అవ్వచ్చు, మనల్ని ఎవరైతే ఎక్కువ ఇది బాగుంది అని చెప్పేవాడు కన్నా ఇది బాగోలేదు, దీనివల్ల ఇలా ఉన్నామని చెప్పేవాడితే మనం యాక్సెప్ట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మన లైఫ్ బాగుంటుంది. మన పొగిడేవాడు ఎప్పుడు దూరంగా పెట్టాలండి. పొగిడేవాడు పక్క ఉంటే మన జీవితం పోతుంది.
అంటే ఎంత అవసరం మనకు తెలియదండి మనం చేసే పని వితౌట్ మన కన్సర్న్ లేకుండా మనం ఆ చేయలేము. మాత్రం మన మీద మనకి నమ్మకం లేకుండా వేరే వాడి మీద ఆధారపడలేం కదా. అవును. సో దట్ మనం ఎప్పుడైతే ఎక్కువ ఎవరైతే ఇది బాగుంది అన్నిటికీ బాగుందని చెప్పి దూరం పెట్టాలి. ఇది నేను ఏది చేసినా బాగుంది అంటే నిజంగానే మనకి ఏది బాగలేదు కూడా మనకి ఆ మైండ్ ఇవ్వరు. డిపెండ్స్ అయిపోతారు ఎక్కువ, డిపెండింగ్ ఎక్కువ వచ్చేస్తుంది, ఆధారపడ్డం. సో నాకు తెలిసిన దానిలో ఏంటంటే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత అందరూ సహాలు చెప్తారు అబ్బా అని కూడా అనుకోవచ్చు. కానీ ఇది ఓడిపోక ముందైనా ఏదైనా సరే జరిగిందైతే ఇదే. తన చుట్టూ ఉన్న వాళ్ళు, జగన్ గారిని చుట్టూ ఉన్న వాళ్ళే. ఆయన ఏంటంటే 14 నుంచి 19 వరకు జనాల్లో తిరిగారండి. ఆయన ఓన్ డిసిషన్ కొన్ని తీసుకున్నారు. మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగారు, ఎవరేం చెప్పినా అది చూశారు, అందరూ ఒక ఛాన్స్ అంటే ఇచ్చారు. ఇప్పుడు సేమ్ థింగ్ ఎవరు చేశారు, వీళ్ళు చేశారు. సేమ్ అదే లైన్ వీళ్ళు ఫాలో అవ్వరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వైఫ్ అవ్వచ్చు, లేకపోతే ఆయన అవ్వచ్చు, వీళ్ళందరూ తిరిగారు కదా. లోకేష్ అయితే నాకు తెలిసి లోకేష్ తన కాన్స్టిట్యున్సీ చాలా బాగా వర్క్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మనం చెప్పక్కర్లేదు. సో దట్ అవన్నీ ఏమంటే ప్లస్ ఆయన. ఓకే. అండ్ కొంచెం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోవడం, రోడ్లు ఉన్నాయి సార్. ఇక కర్నూలు చావుకి 1,00,000 కారణాలు అన్నట్టుగా సార్. ఓడిపోతే అదే మనుషులు ఏ నోటు అయితే మాట్లాడుతూ అదే గొప్పగా మాట్లాడతారు. గెలిస్తే గొప్పగా అంటే ఓడిపోతేనేమో మైనస్ అన్ని చెప్తారు. అదే ఓడిపోయి గెలిచిన తర్వాత ఈ మైనస్లు ఎవడని చెప్తాడండి? ఆ మైనస్ కూడా చెప్పగలగాలి. ఎందుకంటే ఒకటే మాట వస్తుంది అప్పుడు, మంచి చేశారు కాబట్టి గెలిచారు. కానీ మంచి చేసినా గెలిచారంటే ఇంకొకటి చేయాల్సి ఏమున్నాయి, ఏం చేయాలి ఏంటి అనేది చేయాలి. అయితే నేను అనుకోవడం ఏమంటే ఆయన కొంచెం యాక్సెస్ తక్కువ అయ్యింది. 24లో ఓడిపోవడానికి కారణం ఏంటంటే జనాల్లో యాక్సెస్ తక్కువ అవడం. ఎందుకంటే ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో కనీసం ఒక ఎమ్మెల్యేతో పాటు ఒక 20 మందినైనా పర్సనల్ కలవాలి. నిజంగా జనాల్లో లేడు అసలు యాక్చువల్గా. ఎలాగా ఏమవుతుంది, ఏం చేస్తే బాగుంటుంది, ఏం అందట్లేదు అంటే ఈ వాలంటీర్షిప్స్ వచ్చిన తర్వాత వాలంటరీ టు డైరెక్ట్గా అయిపోయి అక్కడ ప్రెసిడెంట్స్ వాలంటీర్లు చూసుకుంటారు, నేను కూడా నిర్లక్ష్యం చేయడం, కొంచెం ప్రెసిడెంట్లు ఇలాంటి వాళ్ళకి వాల్యూ లేకుండా అయిపోయి మనం నిజాలే మాట్లాడాలి. డెఫినెట్లీ మేడం, నేను అందుకనే అడిగాను మిమ్మల్ని. ఎందుకంటే మీరు కూడా పశ్చిమ గోదావరి జిల్లా వాసి, మీరు ఉభయ గోదావరిలో స్వీప్ అన్నారు అప్పుడు. అంటే మనం సార్, నాకు ఒక యూఎస్ ఫ్రెండ్ ఉన్నాడు. నిజంగా నేను షాక్ అయిన తర్వాత ఫోన్ చేశా. బెట్ కాసాడు నాతో, నేను ఇద్దరం కాసుకున్నాం. బెట్టింగ్ చేసినప్పుడు ఉదయ గోదావరి జిల్లాల్లో 4 సీట్లు వస్తే నీకు ఏంటంటే అది అన్నాడు. టీడీపీ కూటమికి అతను, వైఎస్ఆర్సీపీకి అదే. నేను ఎందుకు 4 అన్నాడు కదా, వైఎస్ఆర్సీపీకి నేను అన్నాను. ఏం మాట్లాడుతున్నారా మరి 4 ఏంటి, సరే బెట్ అన్నాను. రాలేదు కదండి. నేను షాక్ అయ్యాను. నువ్వు ఎలా చెప్పగలవు? అంటే ఎలక్షన్ ముందు కదా, ఇది ఒక 3-4 నెలల ముందు నాతో బెట్ కాసాడు. కొన్ని సంకేతాలు నేను ఎక్కడో కూర్చుని మాట్లాడకరా అని మా ఇద్దరు ఇట్లనే మాట్లాడుకున్నాం. క్లోజ్ ఫ్రెండ్. అమెరికాలో కూర్చుని కూడా నువ్వు రాజకీయం చెప్పేస్తున్నావురా ఇలా నిజంగా అన్నాను నేను నా ఫ్రెండ్ తో. వాళ్ళకు ఉండే ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉంటుంది. నేను షాక్ అయిపోయాను. నేను 4 కూడా అండి అన్నా, 4 అన్నాడు, కళ్ళు ముసుగు కాసే అన్నారు. మల్లారెడ్డి గారు కూడా, మేము మామూలుగా సరదాగా రెగ్యులర్గా మాట్లాడుకుంటాం కదా, సార్ కూడా అదే అన్నాడు. రవి 110 నుంచి 120 సీట్లు గ్యారంటీ కూడమికి వస్తాయని చెప్పి ఆయన కూడా ఎప్పుడు 5-6 నెలల క్రితమే చెప్పాడు ఆయన. అంటే వాళ్ళకు వేవ్స్ ఉంటాయి మేడం, ఎందుకంటే ఎన్ఆర్ఐస్ అందరికీ అంతే. ఎన్ఆర్ఐ వీడేం చెప్తున్నాడు, గోదావరి జిల్లాల గురించి వీడు చెప్తాడు ఏంటి, గుంటూరు అనుకున్నా అక్కడెక్కడికి, గుంటూరు కాదు ఒంగోలు కూడా మాట్లాడేస్తున్నాడు మా జిల్లాల గురించి. ఇంకోటి ఏంటంటే ఒక సెంటిమెంట్, గోపాలపురానికి ఎవరు ఎమ్మెల్యే అయితే అది ఎప్పుడు సేమ్ వాళ్ళు ఉంటారు. అదొక సెంటిమెంట్ ఉంటుంది మా ఏరియాలో. గోపాలపురం కాన్స్టిట్యున్సీ అనేది వెరీ కూలెస్ట్ కాన్స్టిట్యున్సీ రాజమండ్రి దగ్గర. అక్కడ ఇప్పటి వరకు చూడండి, ఎప్పుడైనా సరే 19 ఎలక్షన్ అవ్వచ్చు, 14 ఎలక్షన్, ఎప్పుడైనా సరే అక్కడ ఎవరు ఎమ్మెల్యే అదే పైన వస్తుంది. అదొక సెంటిమెంట్. ఇక్కడ ఎవరు వస్తారు, వీళ్ళు వచ్చేదాన్ని బట్టి ఉంది మళ్ళీ. ఇది ఒకటి అక్కడ క్యాలిక్యులేషన్. గౌరవపాటి వివేకానంద గారు చేసిన టైంలో ఆయన రావడం, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి టైంలో ఇంకొక ఆవిడ రావడం, సేమ్ అదే పార్టీ. 14 ఎలక్షన్లో మళ్ళీ టీడీపీ రావడం, మళ్ళీ 19 ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ రావడం, మళ్ళీ ఇప్పుడు 24 ఎలక్షన్లో మళ్ళీ టీడీపీ రావడం, పైన టీడీపీ రావడం, ఇలా ఒక చిన్న అంటే మా ఏరియా ఇప్పటివరకు ఎప్పుడు తప్పలే ఈ లెక్క. గోపాలపురం మోస్ట్ ప్రాబ్లం తగ్గల. ఎప్పుడో స్టార్టింగ్ లో ఏమైనా తగ్గుండొచ్చు, తప్పిందేమో. కానీ మనకు తెలిసినంతగా ఎప్పుడు మనకి ఈ లెక్క మాకు ఆ లెక్క ప్రకారం మాకు అదో సెంటిమెంట్, గోపాలపురం ఎవరు వస్తారు, పైన వస్తారు, మన లెక్కలు ఉంటాయి కదా. అలా అనుకున్న తర్వాత మేము వెరీ కాన్ఫిడెంట్ గా అనుకున్నాం. మేము ఎందుకంటే హోమ్ మినిస్టర్ ఉంది అక్కడ, కొంచెం అతి తక్కువతోనైనా గెలుస్తుంది అనుకున్నాం.
అది అనుకున్నాము. నేను అందుకే పెట్టగాసా అబ్బాయి చౌదరి గారు ఉన్నారు, ఇది ఏలూరు దెందులూరు, ఆయన బాగానే చేశారు. ఆనెస్ట్గా ఆయన ఏం ఫ్రాడ్ అది లేదు, ఆయన రాలేదు. జగ్గంపూడి రాజు గారు ఆయన రాలేదు. నేను ఈ వేలో ఈ 4 సీట్లు కౌంట్ చేసి నేను పెట్టగాసా. ఓకే అటు ఓస్ట్ కేసులో ఓస్ట్ విహారీలో గోపాలపురం పోయినా ఒకవేళ వచ్చినా అది తీసేసిన జగ్గంపూడి రాజా గారు వస్తారు, అబ్బాయి పులి చౌదరి గారు పోతారని అందరూ అన్నారు. అది పోతుందా సీట్ అని అన్నారు. సరే అదన్నా లెక్కేసుకుందామని ఇలా లెక్కేసి ఉపయోగదారులో 4 ఎందుకు రావలే అని నేను పెట్టేసా. కౌంట్ మీ లెక్క తప్పింది, నా లెక్క తప్పింది. లెక్క తప్పిన పార్టీ అధికారంలోకి వచ్చింది కదా. అంటే వాళ్ళ క్యాలిక్యులేషన్స్ నేను ఐ వాజ్ వండరింగ్ సీరియస్లీ, మనం ఏపీలో ఉండి సేమ్ జిల్లాల్లో ఉండి మన క్యాలిక్యులేషన్ రాంగ్ అయిందని నేను ఆలోచించాను. ఎందుకంటే అమెరికాలో ఉన్నవాడు 4 నెలల క్రితం నాతో పెట్టేశాడు. సో ఎక్కడ క్యాలిక్యులేషన్స్ మిస్ అయిందంటే మనమే రాంగ్ స్టెప్ వేసాం కదా, మనమే రాంగ్ డిసిషన్ తీసుకున్నప్పుడు ఇక్కడున్న జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు ఎవరైనా కానీ వాళ్ళదంతా రాంగ్ ఉంది అని ఆలోచించాను నేను, అంటే నా లెక్క ప్రకారం. అంతే మేడం. ఎస్, ఎనీవే ఏదేమైనా మా అనుకున్నది జరిగింది. కానీ కొన్ని మీరు అన్నట్టుగానే ఎవరైతే మంత్రులు వీళ్ళు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా కరెక్ట్ కాదు. అండ్ ఇంకోటి నాకు తెలిసి ఇప్పుడు నెక్స్ట్ 29 ఎలక్షన్లో మొత్తం వాళ్ళందరూ ఏరేస్తారని అనుకుంటున్నా. ఏరేయాలి అంటే కక్ష సాధింపు చర్యలు కాదు, కానీ వాళ్ళు చేసిన తప్పుకు వాళ్ళు శిక్ష పడాలి. నేను అనేది అది వాళ్ళు కూడా ఆలోచిస్తారు. జగన్ గారు కూడా దూరం పెట్టేస్తారు వాళ్ళని అంటున్నా, మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఏరేయాలంటే తెలుసుకుంటాడుగా నేను ఓడిపోవడానికి కారణాలు 24 వాళ్ళందరూ ఇప్పుడు ఏజ్ చాలా వరకు ఏజ్ అయిపోయింది. 29 లో కూడా ఏం చేస్తారు ఇంకా. ఇప్పుడు లోకేష్ గారు అసలు ఆయన కూడా మాట అన్నాడు, మళ్ళీ ప్రజల్లో నేను తిరుగుతా ఓపిక ఉత్సాహం నాలో ఇంకా ఉందని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంగే, చుట్టూ ఉన్న ఆయనకు ఉంది కదా, ఇప్పుడు ఆయన ఎంగే. ఓకే, ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, మన మినిస్ట్రీస్ అంతా కూడా యంగ్ వాళ్ళకి ఇచ్చారు చూసారా, ఎక్కడ ఓల్డ్ వాళ్ళు తీసి పడేసారు. బికాస్ నవ్ డేస్ ఎక్కువ జనరేషన్ యంగ్ దాని మీద నడుస్తుంది. డెఫినెట్లీ ఆ యంగ్ స్టార్స్ వాళ్ళు ఉన్న అట్ల మీద కదా వెళ్తుంది. ఇప్పుడు మా ఇంట్లో మీరు ఉన్నారండి, మీ మదర్ ఫాదర్ కూడా మీరు చెప్పిందే వింటారు. యు ఆర్ ద మిడిల్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఐ మీన్ దట్ పిల్లర్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో మీ వైఫ్ అవ్వచ్చు, లేదా మీ సిస్టర్ అవ్వచ్చు, లేకపోతే మీ పేరెంట్స్ అవ్వచ్చు, ఓకే మా అబ్బాయి రవి చెప్పాడుగా అటేసేద్దాం. వాళ్ళ ఓన్ డిసిషన్ ఉండదు అక్కడ పేరెంట్స్ కి. ఆ ఏజ్ లో 50 దాటిన తర్వాత సొంత నిర్ణయం అనేది తల్లిదండ్రులకు తక్కువ ఉంటుంది. ఇప్పుడు మా ఫాదర్ ఉన్నాడు, మా నాన్నకి నేను ఎవరు చెప్తాడు వాళ్ళు నోట్ వేస్తాడు నాన్న, మా అమ్మాయి చెప్పిందిగా, మా అమ్మాయికి తెలుసులే నాకన్నా బాగా, ఆ మైండ్ లోకి వస్తారు. బయట తిరుగుతారు కదా వాళ్ళు యంగ్ పిల్లలు, బయట ఈ ఫీలింగ్ లోనే ఎక్కువ ఒక అలా చూసుకుంటే ఒక 30% ఓటు ఉంటుంది. అది బాగా వర్కౌట్ అవుతుంది కూడా, అది బాగా. ఎందుకంటే పిల్లలు చెప్పిన తల్లిదండ్రులు వింటారు. అలాగే ఇంట్లో ఒక పెద్ద ఎవరైతే ఒక మెయిన్ లీడ్ చేసే వాళ్ళు ఉంటారో ఫ్యామిలీ అంతా వింటుంది. అది డౌటే లేదు, ఇది ఎవరు కాదన్న అవుదన్న అది నిజం. రైట్. ఇప్పుడు మరి సినిమా మరి బాగా భయపెడుతుందా జనాలు? బాగా 2-3 సార్లు అయితే భయపడతారు బాగానే. అవునా? మ్యూజిక్ ఎవరు? మ్యూజిక్ వచ్చి వర్ధన్ గారు అని బాగా మంచిగా ఆర్ఆర్ బాగా కొట్టినట్టు. టోటలీ ఆర్ఆర్ చూసా, నేను ట్రైలర్ చూసా, కొంచెం గట్టిగానే ఉంది మ్యూజిక్. అవును, ఎందుకంటే హారర్ మొత్తం ఇలాంటి కాన్సెప్ట్ ఫిలిమ్స్ అన్ని కూడా ఆర్ఆర్ మీదే పోవాలి. ఆర్ఆర్ తీసుకెళ్ళగలిగితే నా సినిమా హిట్. ఆర్ఆర్ఏ ప్రాణం. ఎగ్జాక్ట్లీ. బాగా చేశాడు ఆయన. ఓకే, డైరెక్టర్ గారు డైరెక్షన్ కానీ ఆయన పనితీరు కానీ ఎలా అనిపించింది? ఎందుకంటే హీరో కూడా ఆయన కానీ మంచి హార్డ్ వర్కర్ అండి. హార్డ్ వర్కర్. ఫస్ట్ టైం ఆయనకి ఇది డెబ్యూనా? లేదు, సారీ, 4th ఫిల్మ్ అనుకుంటుంది. ఓకే, తను ఓన్ బాగా హార్డ్ వర్క్ చేస్తాడు. ప్రొడ్యూసర్ ఆయననా? వేరే ఓకే. ప్రొడ్యూసర్స్ లేడీ రేణుకా గారు అని, వాళ్ళు కూడా ఇంతకుముందు సినిమాలు తీశారు, పాత సినిమాలు తీశారు. ఓకే, ఇక నటీనటుల విషయానికి వస్తే అంత కొత్త వాళ్ళైనా? మీరంటే మా అందరికి తెలుసు, ప్రపంచానికి తెలుసు. ఈయన శైలేష్ గారు కూడా 3-4 సినిమాల్లో హీరోగా చేశారుగా. చేశారా? ఓకే. ఆయన రహస్యం, శివ 143 ఆయన హీరో. ఓకే ఓకే, డైరెక్షన్ కమ్ హీరో. ఓకే. మిగిలిన వాళ్ళు కూడా చిన్న చిన్న సినిమాలు చేసిన వాళ్ళు ఉన్నారు. మరీ న్యూ ఫేస్, ఫస్ట్ టైం కెమెరా ముందు కాదు. ఓకే, బట్ చేసే అంత గుర్తింపు ఉందో లేదో మనకు తెలియదు, కానీ ఉంది. ఆయన అయితే సినిమా చేశాడు. సాగర్ గారికి ఉంది, ఆయన సినిమాలో ఆయన ఉంది. రహస్యం కూడా బాగానే మనీ కలెక్ట్ చేసి రహస్యం రీసెంట్లీగా వచ్చింది. మరి ఆ సినిమా బాగానే ఉంది, ఆ హీరోనే కదా. ఓకే. సో ఓవరాల్గా మీరు అనుకున్నట్టుగానే అంటే బడ్జెట్ ఎక్కువైందంటారా తక్కువైందంటారు సినిమా కంటే? వాళ్ళ ప్రకారం లెక్క ప్రకారం లేదు, బడ్జెట్ ఎక్కువ. అదే బరాబర్ అతను ఎంతలో అనుకుంది దానిలో. అంటే ఇప్పుడు ఒక అటు ఇట్లో అయ్యేది ఎప్పుడే ఉండదు, తక్కువ అయితే ఎప్పుడు ఏ సినిమా కాదు. కొంచెం అలాగని ఓవర్ ఎప్పుడు అవ్వాలి, ఓవర్ బడ్జెట్ చేయలేము. అండ్ ఈ రోజు ఈ సీన్స్ తీసేయాలంటే తీసేసేవాళ్ళం. ఎంత లేట్ అయింది? ఎన్ని రోజులు కంప్లీట్ చేశారు మేడం? 30 days అబౌవ్.
30 days. Above. ఓకే. సో మీరు అనుకున్నట్టుగా వచ్చిందా మూవీ? అది నేను అనుకోవడం కాదు, డైరెక్టర్ అంటే మీరు డైరెక్టర్ అనుకున్నట్టుగా ఆయన సాటిస్ఫైడ్. మీరు సాటిస్ఫై అయినా? నేను యాక్చువల్గా నేను చూడలేదు, నిన్న ప్రీమియర్ కూడా వేశారు. అయ్యో. అంటే నేను అప్పుడప్పుడు అలా ఫుల్ ఎంతగా నేను చూడలేదు, ఎందుకంటే థియేటర్లో ఆడియన్స్ చూస్తే బాగుంటుంది, ముందు చూస్తే థ్రిల్ పోతుంది. సో దట్ నన్ను నిన్న పిలిచారు, ప్రొడ్యూసర్స్ కూడా పిలిచారు. నేను 10:30 రండి అంటే లేదు నేను థియేటర్లో చూస్తా అన్నా. మీరు చూడండి వెళ్ళి అన్న. ఎవరో చూసారంట చాలా మంది. అందులో మన బిగ్ బాస్ మెయిన్ మొన్న విన్ అయిన అబ్బాయి కూడా చూసి చాలా బాగుంది, నేను అంతటి నేనే ప్రమోట్ చేస్తా అన్నారంట. ఓకే, గుడ్ ఫర్ అస్ అన్న నేను. అదే లేదు, బోర్ కొట్టదు రవి గారు, బోర్ కొట్టదు. ఇలా కూర్చుంటారు కదా, అలాగే కూర్చొని చూడండి, అదైతే ఉంటుంది. ఓకే. సో అంటే శ్రీ రాపాక గారిని ఒక గ్లామర్ రోల్లో చూసి మళ్ళీ సడన్గా ఒక దెయ్యం రోల్లో చూడటం అంటే కొంచెం అందరికి కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మరీ ఓవరాల్ గా నేను మొత్తం అంతా దెయ్యం ఉండను. అవును, మామూలు లైఫ్ వెళ్తుంది. ఇట్స్ అబౌట్ డ్రీమ్ ట్రావెలింగ్. మూవీ కాన్సెప్ట్ లో నా డ్రీమ్ లోకి ఏవో కొత్త కొత్త ఇస్తూ ఉంటాయి. ఆ కొత్త దానిలో నేను నాది ఎలాగెళ్తుంది. మామూలు రెగ్యులర్ లైఫ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇది కూడా ఉంటుంది, రెండు ఉంటాయి. అంటే ఒక స్టోరీ కాన్సెప్ట్ ఏమైనా ఉంటుందా? స్టోరీకి కాన్సెప్ట్ అంటే రివీల్ చేయొచ్చు అంటే మామూలుగా అదే డ్రీమ్ ట్రావెలింగ్ అన్నాను. డ్రీమ్ ట్రావెలింగ్. ఓకే. ఆ డ్రీమ్ లోంచి బయట నేను కన్ఫ్యూజన్ లో ఉంటా, ఆడియన్ కాదు. ఆడియన్ కన్ఫ్యూజన్ ఉండట్లే, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఉంటాడు, నేను కన్ఫ్యూజన్ లో ఉంటా. నాకు ఏం జరుగుతుంది ఏంటి ఇదంతా ఇవన్నీ కలిపి అక్కడ లాస్ట్ నా సబ్ టైటిల్ ఉంది కదా, కర్మ ఫేస్. అది ఎందుకు నేను పే చేయాల్సి వచ్చింది ఆ కర్మకే అని. ఓకే, సూపర్. ఇంకేమైనా ప్రాజెక్టులు ఉన్నాయి మేడం? ఇప్పుడు రెండు ఉన్నాయి. రెండు రిలీజ్ ఉన్నాయి రెండు. అవి కూడా మాక్సిమం షూట్స్ అయిపోయింది, కంప్లీటెడ్. ఏ సినిమా లేదు? అది ఒకటి ఆర్పి గారితో ఒకటి ఉంది, అదొకటి రిలీజ్ చేస్తారు, మరి ఇప్పుడు చేస్తారు ఆయన. ఇంకొకటి ఉంది గులాబీ టైటిల్. ఆర్పి అంటే మన ఆర్పి పట్నాయక్ గారు. ఓకే, ఆయన డైరెక్షన్. ఓకే, అదొకటి ఉంది, ఇంకొకటి ఉంది గులాబీ టైటిల్. వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేసుకుంటారో మనకు తెలియదు. అయిపోయిందా మీ వర్క్? అయిపోయింది. నా వర్క్ కొంచెం బ్యాలెన్స్ ఉంది, మరి వాళ్ళు చేస్తారో చేయరో మనకు తెలియదు. అది బ్యాలెన్స్ వర్క్ ఉంది. ఓకే. సో మొత్తానికి అయితే సినిమాలతో బిజీ ఉన్నారు, సినిమాలలో కాస్ట్యూమ్స్ చేయడంలో కూడా బిజీగా ఉన్నారు, పాలిటిక్స్గా కూడా బిజీగా ఉన్నారు. పాలిటిక్స్ ఇస్ అల్టిమేట్ గోల్ కదా. అల్టిమేట్ గోల్. ఓకే. సో అంటే దాంట్లో ఫుల్ టైం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఓకే. అప్పుడప్పుడు కాన్స్టిట్యున్సీకి వెళ్తున్నారు? నేను వెళ్ళొచ్చా. ఒక ఇటువైపు సినిమా ప్రమోషన్స్, అటువైపు పొలిటికల్. మరి నేను గెలిచిన తర్వాత మీట్ అవ్వలేదు కదా, నేను తిరిగిన ఎమ్మెల్యేలు అందరూ గెలిచారు కదా. ఓకే. సో అంటే వాళ్ళని మీట్ అయ్యి జస్ట్ ఒక స్వీట్ బాక్స్ ఇచ్చేసి వచ్చా. సూపర్. సార్ ఫైనల్గా మీ సినిమాని ఒక ప్రేక్షకుడు చూడాలి అంటే ఎందుకు చూడాలి? అంటే ఇట్స్ ఎంటర్టైన్మెంట్ మూవీ అనేది. ఒక ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక థ్రిల్లింగ్ కావాలి, ఏదో కొత్తగా లేదు శ్రీరాపగానే కొత్తగా చూద్దాం అనుకున్న వాళ్ళు వెళ్ళి సినిమా చూడొచ్చు. అందులో డౌటే లేదు. రెండోది ఎక్కడ మనం కొన్న టికెట్ మనీ వేస్ట్ అవుద్ది అనే కాన్సెప్ట్ అయితే ఉండదు. సూపర్. అంటే ప్రేక్షకుడు కొంచెం పట్ల ఎంజాయ్ చేసే అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఎంజాయ్ చేయడం అంటే ఇప్పుడు గ్లామర్ గా ఎంజాయ్ చేయడానికి అది అంటే ఒక థ్రిల్ గా ఫీల్ అవ్వడం, ఒక బయింగ్ ఫీల్ రావడం, ఓకే అనేది ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. అలా ఎంజాయ్ చేయడానికి అసలు మాకు వెళ్ళొచ్చు. అంటే ఇది థియేటర్స్ లోనేనా ఓటీటీలో? ముందు థియేటర్స్ అయిన తర్వాత కదా ఓటీటీకి వస్తుంది. ఓకే. అంటే ఈ మధ్య కొన్ని సినిమాలు ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ చేస్తున్నారు. ఇది థియేటర్ అయిన తర్వాత ఓటీటీ. ఓకే. సో మొత్తానికైతే సినిమాల పరంగా, కాస్ట్యూమ్స్ డిజైనర్ పరంగా, అదేవిధంగా నా పొలిటికల్ పరంగా మీ లైఫ్ అద్భుతంగా డిజైన్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీరాపాక్ గారు. మీకు మంచి మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా యూటీవీ కోరుకుంటుంది. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే థ్యాంక్స్ ఫర్ యూవర్స్ అందరికి, యోయో ప్రేక్షకులందరికీ నమస్కారం. థ్యాంక్స్ ఎ లాట్ అండ్ థ్యాంక్ యూ మల్లారెడ్డి గారు. సో మరణం మూవీ ఈ నెల జూన్ 21వ తారీఖున థియేటర్స్లో రాబోతుంది. సో ప్రేక్షకులందరూ కూడా ఒక మంచి ఫీల్, అంటే ఈ సినిమా ఎవరిని కూడా నిరాశపరచదు. ఎందుకంటే ఇందులో మొత్తం భయానకం, రౌద్రం అన్ని నవరసాలు కలిగినటువంటి సినిమా కాబట్టి తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి చూడండి. పైరసీని ఎంకరేజ్ చేయకండి దయచేసి. ఎందుకంటే ఎలాగో ఓటీటీస్లో థియేటర్స్లోకి వచ్చిన తర్వాత ఓటీటీస్లోకి వస్తుంది, తప్పకుండా మీరు అప్పుడు కూడా చూడొచ్చు. సో సినిమా అయితే మాత్రానికి డెఫినెట్లీ ఒక మంచి ఫీల్ ఉండే సినిమాని హీరోయిన్ రాపాక గారు చెప్పడం, శ్రీ రాపాక గారు చెప్పడం జరుగుతూ ఉంది. సో సాగర్ గారు కూడా ఎక్కడా కూడా ఈ సినిమాకి ఇబ్బంది లేకుండా మంచి డైరెక్షన్ అందించారు. అదేవిధంగా ఒక హీరోగా తను కూడా మంచి క్యారెక్టర్ చేశారు. సో సినిమా ఆద్యంతం కూడా మిమ్మల్ని అలరిస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో తప్పకుండా థియేటర్స్లోకి వెళ్ళి ఈ నెల జూన్ 21వ తారీఖున అందరూ వెళ్ళి థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా చూడండి తప్పకుండా.